సంగీతం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను నయం చేయొచ్చని చెప్తారు. దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అన్నది ఆర్యోక్తి. శిశువులు, పశువులు, పాములు కూడా గానాన్ని విని పరవశించిపోతూ ఉంటాయి. సంతోషమే సగము బలము. నీ అనారోగ్యానికి కారణం నీ విచారమే. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాధించలేరు. వైరి ఎవ్వరు చిత్తము వైరిగాక అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. ఇన్ని ఉదాహరణలను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఎప్పుడైతే మనస్సు సంతోషంతో ఆనందంతో పరవశించిపోతూ ఉంటుందో అప్పుడు నిన్ను నువ్వు మరిచిపోతావు. నీలో ఉన్న రోగాలన్నీ అంతర్ధానమవుతాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ తల్లితో ట్యూన్ అవుతాడు. జన్మించిన తరువాత ఆ తల్లి పాడేటువంటి సంగీతంతో పరవశించిపోతాడు. దీనికి కారణం పెంటాటోనిక్ మ్యూజిక్ అని వైద్య విజ్ఞానం తెలియజేస్తాం. అంటే ఈ ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి తరంగాలు తల్లికి బిడ్డకు మధ్య ఒక అద్భుతమైనటువంటి అనుబంధాన్ని క్రియేట్ చేస్తాయి. ఇలా చిన్నతనంలోనే తల్లి జోటపాటతో ట్యూన్ అయినటువంటి అతని మస్తిష్కము అనంతరం అలాంటి అద్భుతమైనటువంటి సంగీతం ఎక్కడ కనపడ్డా దానికి ప్రతిస్పందిస్తుంది. మనకు దంత వైద్యశాలలలో ఎలివేటర్ మ్యూజిక్ అని నొప్పి తగ్గించటం కోసం అలాంటి సంగీతాన్ని వినిపిస్తారు. చిత్త వైకల్యాన్ని దూరం చేయటం కోసం సంగీతం ఒక సాధనగా చెప్పబడుతోంది. గాయాలను నయం చేయటం కోసం సంగీతాన్ని సాధనంగా ఎంచుకుంటూ ఉంటారు. ఇలా మనము సంతోషంతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఏదో గీతాన్ని ఆలపిస్తూ ఉంటాం. అలా సంగీతంతో మానవ జీవనం అనుసంధానమై ఉన్నది కనుకనే సంగీతంతో వ్యాధులు నయము చేయవచ్చు అని ఈనాడు ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. కేవలం వ్యాధులే కాదు, తాన్సేను వర్షాన్ని కురిపించాలన్నప్పుడు మేఘమల్హరి రాగాన్ని ఆలపించాడు. దీపాలను ప్రజ్వరింపజేయాలి అనుకున్నప్పుడు దీపక్ రాగాన్ని ఆలపించాడు. ఏనుగులను మచ్చిక చేసుకోవాలనుకున్నప్పుడు సంగీతాన్ని వినిపించాడు. ఇలా ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ ప్రతిస్పందించేది సంగీతానికి. అలాంటి సంగీతాన్ని ఉపాసన చేసి ఎందరో ముక్తిని పొందారు. త్యాగయ్య, అన్నమయ్య, ఇలా ఎందరో సంగీతం ఆధారంగా జీవితాన్ని ముక్తి పథంలో ముందుకు నడిపించగలిగినప్పుడు భౌతికమైన రోగాలను పోగొట్టుకోవటం అసలు చర్చనీయాంశమే కాదు.